హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మేము పోతున్నాం భద్రకాళి టెంపుల్ వరంగల్. క్యాంపస్కి వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం పోతున్నాం భద్రకాళి టెంపుల్. నేను అండ్ నా సాయి మచ్చా ఫ్రమ్ జగిత్యాల. టెంపుల్కి వచ్చేసినాం ఇప్పుడే. స్టార్టింగ్ రావడంతోనే మనకి ఈ గోశాల అనిపిస్తుంది. గోవులను ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇది ప్రసాదం కౌంటర్. ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ పులిహోర, చక్కెర లడ్డు, బెల్లం లడ్డు, ఇంకా రవ్వ కేసరి. ఇది స్పెషల్ ప్రసాదం ఇక్కడ. టెంపుల్కి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి బాగుంది. ఇప్పుడైతే నీళ్ళు లేవు, కానీ నీళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది కావచ్చు. టెంపుల్కి వచ్చినప్పుడు ముందుగా ఈ గణపతి దేవుని దర్శనం అయిపోయిన తర్వాత అట్లా మెయిన్ టెంపుల్కి పోవాలి. గుడిలో ఒకసారి అమ్మవారిని చూస్తే ఇక్కడి నుంచి చూడొచ్చు ఎంత అద్భుతంగా అనిపిస్తుందని. దర్శనానికి లైన్ ఇదంతా. భద్రకాళి అద్దాల మందిరం ఇది. ఓవరాల్ టెంపుల్ ఇది. బెల్లం లడ్డు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. మీరు కూడా ఎప్పుడైనా వరంగల్ వస్తే, వరంగల్ ఉన్న భద్రకాళి టెంపుల్ మాత్రం తప్పకుండా విజిట్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారని అనుకుంటున్నా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. అనుకోలే అసలుకి విగ్రహం అంత పెద్దగా ఉంటుంది ఇట్లా అని చెప్పి. వండర్ఫుల్ అసలుకి ఎక్స్పీరియన్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాలని అనుకుంటున్నాను.